హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ సండే వీకెండ్ కదా, మా హస్బెండ్ వచ్చేసి అన్ని కాయగూరలు లేవంటే వెజిటేబుల్స్ లేవంటే తెచ్చారనమాట. అన్నీ సెగ్రిగేట్ చేసి పెడుతున్నాను. ఇక్కడ అన్ని బాక్స్లో పెట్టుకుంటానండి, కట్ చేసి వాటికి అవి. ఇక్కడేమో మటన్ నాన్ వెజిటేరియన్కి నేను ఆనియన్స్ కోస్తున్నాను. ఆనియన్ కోసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెడతాను అనమాట. ఆయనే వంట చేస్తారు. కట్ చేసి రెడీగా పెట్టుకుంటాను. అండ్ తర్వాత ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి ఒక పర్టికులర్ బాక్స్లో పెట్టుకుంటాను. డిఫరెంట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎవ్రీ వీకెండ్ అంతే అండి నేను. అండ్ నాకు ఏంటంటే వంట చేసినప్పుడు నాకు ఈజీగా ఉంటుందని అలా కట్ చేసి సెగ్రిగేట్ చేసి డిఫరెంట్ బాక్సెస్లో పెట్టుకొని స్టోరేజ్ బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. అండ్ పాపకి ఇప్పుడే ఫుడ్ ప్రిపేర్ చేసి ఫీడ్ చేశాను. ఫీడ్ చేస్తుండగానే మా హస్బెండ్ వచ్చారనమాట. ఇవి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు అలాంగ్ విత్ మటన్. సో ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెడుతున్నాను అన్నకి రెడీగా. ఈలోపు ఆయన ఏంటంటే మ్యారినేట్ చేస్తున్నారనమాట. అన్ని మసాలా స్పైసెస్ అన్నీ కలిపేసి, పెరుగు అవన్నీ కలిపేసి మసాలా స్పైసెస్ అన్నీ పట్టించేసి పక్కకు పెడతారు. ఈ లోపల నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. తెచ్చినవన్నీ ఒక సెగ్రిగేట్ చేసి అన్నీ స్టోరేజ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడతానమాట. ఎవ్రీ వీకెండ్ ఇదే అండి, ఇదే పని నాకు. మా మెయిడ్ వచ్చేసి 9కి వస్తుందండి. 9కి వచ్చేసి ఇల్లంతా ఊడ్చి తుడిచేసి వెళ్ళిపోతుంది ఆమె. గిన్నెలు అనేవి నేను వాష్ చేసుకుంటాను. ఓన్లీ ఇల్లు ఊడ్చి వెళ్ళిపోతుంది, ఇల్లు ఊడ్చి తుడిచేసి. ఆ లోపల నేను పాపకి ఫుడ్ ఫీడ్ చేసి అండ్ నేను రెడీ చేసుకుంటాను. నేను కొంచెం పాలు తాగేసి టిఫిన్ చేస్తాను. ఆ లోపల టిఫిన్ చేసేసి చేసిన తర్వాత ఇలా కట్ చేసుకుంటాను అనమాట. మిగతా పనులు అవన్నీ మెల్లగా చేసేసుకుంటాను. దాని తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాను. ఇవన్నీ పనులు చేసేసి అప్పుడు నాకు ఏ పని ఉండదు. తర్వాత ఫ్రెష్ అయిపోయి పాపకి ఏమైనా కావాలంటే మళ్ళీ పెడతాను. సో ఇవన్నీ ఇలాగే కట్ చేసి డిఫరెంట్ బాక్స్లో పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకోవడం ఏంటంటే, ఇలా పెట్టుకోవడం వల్ల మనకి త్వరగా పాడవవు అండ్ వాటర్ అనేవి రావన్నమాట బాక్స్లో పెట్టుకుంటే. అలాగే కవర్లో పెట్టామనుకోండి వాటర్ వచ్చేసి మొత్తం పాడైపోతాయండి. మొత్తం అసలు మనము వాడుకోవడానికి కూడా ఉండదు. అందుకని బాక్స్లో పెట్టేసి డిఫరెంట్ బాక్స్లో పెట్టేస్తే మనకి ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఎన్ని రోజులైనా పాడవండి. ఇది నాకు తెలిసిన టిప్. మీకు ఒకవేళ యూజ్ అయితే మీరు ట్రై చేయొచ్చు. ప్లాస్టిక్ బాక్స్లో అయినా సరే బాగుంటాయండి, చాలా రోజుల వరకు ఉంటాయి. కొత్తిమీర లైక్ కరివేపాకు, ఆకుకూరలు అయితే వెంటనే వండేసుకోవాలి. లైక్ పాలకూర అండ్ తోటకూర 1-2 డేస్లో పాడవుతాయి. ఎక్కువ ఉండవు కదా పాలకూర, తోటకూర. సో 1-2 డేస్లో ఉంచేసి నేను వండేస్తాను. సో ఇది పుదీనా అండి. పుదీనా కట్ చేసి పక్కకు పెడుతున్నాను బగారా రైస్ కానీ. సో ఇక్కడ పచ్చిమిర్చి తెచ్చారు, పచ్చిమిర్చి కూడా సెగ్రిగేట్ చేస్తున్నాను. ఒక బాక్స్లో సరిపోలేదు, వేరే బాక్స్ తీయాలి, వేరే బాక్స్లో పెడుతున్నాను. అండ్ టమాటాలు, ఇక్కడ జామకాయలు తెచ్చారండి. చాలా రోజులైంది. నేను ఆ రోజు కారులో వెళ్తుండగా చూసానండి జామకాయలు, చాలా పెద్ద పెద్దగా ఉండే. సో ఈయన చిన్నవే తెచ్చారు, అయినా బాగున్నాయి, చెట్టు కాయలంట. సో అలా తెచ్చారనమాట. సో ఇలా పెడుతున్నాను, స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అండ్ ప్యారలల్గా మా హస్బెండ్ వచ్చేసి స్టార్ట్ చేశారు ప్రిపరేషన్ మటన్ కర్రీ. సో ఇలా చేస్తున్నారనమాట. బాగా చేస్తారండి, మటన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది.
సో ఇలా ఇద్దరం చేసుకుంటాము ప్యారలల్గా. ఆయనకి వీక్ ఆఫ్ ఉన్నప్పుడైతే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు. నాకైతే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. నాకు వీక్ ఆఫ్ ఆయనకి వీక్ ఆఫ్ ఉన్నప్పుడు నాకు కొంచెం ఆయన బాగా చాలా బాగా హెల్ప్ చేస్తారు. నాకు రిలాక్స్డ్ అండ్ ఫ్రీగా ఉంటుంది. నేను మెల్లగా ఫ్రెష్ అవుతున్నాను. ఇక్కడ మాయిశ్చరైజర్ అండ్ కొంచెం లిప్ బామ్ అప్లై చేస్తున్నాను అంతే. నాకు మీ టైం అంటే ఇదే అనిపిస్తుంది. మంచిగా రిలాక్స్డ్గా ఫ్రెష్ అవుతాను అండ్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ తీసుకుంటాను అనమాట, టైం తీసుకొని మరి. అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో పని చేసి ఉంటాను కదా, నాకు రిలాక్స్డ్గా నాకు ఒక మీ టైం దొరికినట్టు అనిపిస్తుంది. నాకు మీకు కూడా అంతేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మా పాప ఆడుకుంది, అవన్నీ ఎలా పడేసిందో చూడండి. సో ఇవన్నీ సర్దుతున్నాను. బెడ్ ఇలా అన్నీ సర్దేసి పెట్టుకుంటున్నాను. బగారా రైస్కి కట్ చేస్తున్నాను ఆనియన్స్ అండ్ మిర్చి, పుదీనా కూడా రెడీగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక పక్క పాపకి ఫుడ్ ఫీడ్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైసే అండి, రైస్ అండ్ అన్ని దాల్స్ అనమాట. రైస్ కలిపేసి ఇలా కుక్ చేస్తున్నాను, ఒక 1.5 గ్లాస్ వేసి. అండ్ రైస్ ఇక్కడ మాకు 3 గ్లాసెస్ వేసుకున్నాను. 3 గ్లాసెస్ వేసి కట్ చేసి వాష్ చేసి అలా పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ మటన్ అయిపోయింది. బగారా రైస్కి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ చాలా బట్టలు ఉండిపోయాయి, వీకెండ్ కదా, ఒక 2-3 డేస్వి బట్టలు అనమాట. చాలా ఉన్నాయని వాషింగ్ మిషన్లో వేసాను. లిక్విడ్ వేస్తున్నాను. లిక్విడ్ వేసేసి ఒక 1/2 అవర్ అలా ఉంచుతాను అనమాట. 1/2 అవర్లో అయిపోతుంది వాషింగ్ మిషన్లో. నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్ అనేది. నెయ్యితోటే చాలా టేస్ట్నెస్ అండ్ కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. నువ్వు ఆయిల్తో వేస్తే అసలు అంత టేస్ట్ రాదు, నాకైతే అలానే అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ నెయ్యి వేసేసి కొంచెం ఆయిల్ వేస్తాను. తర్వాత బగారా రైస్, పలావ్ దినుసులు అంటారు కదా, బగారా ఆకు, లవంగాలు, అవన్నీ దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ వేస్తాను. అండ్ సాజీరా కూడా వేసుకుంటున్నాను. అవన్నీ వేసి ఫ్రై చేస్తానండి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా వేస్తానండి. సింపుల్. పుదీనా వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఒక 2 to 3 minutes బాగా కలిసిన తర్వాత రైస్కి పట్టిన తర్వాత రైస్కి తగ్గట్టు వాటర్ వేసేసుకొని ఆ తర్వాత ఉప్పు వేసేసుకుంటాను. ఉప్పు వేసేసుకున్న తర్వాత కలిపేసి విజిల్ పెట్టేయడమే, అంతే. చాలా సింపుల్. సో ఆయిల్ బదులుగా కొంచెం ఎక్కువ నెయ్యి వేసేస్తే ఆ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది, నోటికి కమ్మగా ఉంటుంది, తింటుంటే తినాలనిపిస్తుందండి. అది ఒక మెయిన్ అడ్వాంటేజ్. నెయ్యి వేసేసుకుంటే టేస్ట్నెస్ అనేది బాగా రుచికరంగా మంచిగా కమ్మగా ఉంటుంది. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతున్నాను అనమాట. కలిపేసి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత లాస్ట్లో పుదీనా వేసి ఫ్రై చేయాలి. పుదీనా వేస్తే ఏంటంటే ఆ స్మెల్, ఫ్రేగ్రెన్స్ అనేది వచ్చేస్తుంది. సో పుదీనా వేస్తే కూడా టేస్ట్, ఫ్రేగ్రెన్స్ యాడ్ అవుతుంది అనమాట.
find the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish and run, yeah, yeah. Oh, 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 oh. Memory lane, isn't that too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. సో రైస్ వేసేసి వాటర్ వేస్తున్నాను. అండ్ నేనైతే 3 glasses ఆఫ్ రైస్ వేసాను. త్రీ గ్లాసెస్కి 6 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసేసి లిడ్ పెట్టేసి విజిల్ వేస్తాను. 3 విజిల్స్ సరిపోతే బాగా కుక్ అవుతుందండి, మంచిగా కుక్ అవుతుంది. అండ్ బాటిల్స్ వాటర్ ఫిల్ చేయడం అవన్నీ చేస్తున్నాను. ఇక్కడ మిగతా పనులు ఏమన్నా ఉంటే చేసి చూస్తున్నాను. గిన్నెలు ఏమైనా ఉంటే వాష్ చేయడం అవన్నీ చేసుకుంటాను ప్యారలల్గా. ఇది అయిపోతుందంటే సో ఎక్స్ట్రా ఇంకా తర్వాత నాకు ఏ పని ఉండకుండా చూసుకుంటాను వంట చేసినప్పుడే. సో అదొక చూసుకుంటాను, ఏ పని ఉండకుండా. మళ్ళీ తర్వాత వచ్చాక మళ్ళీ గిన్నెలు కడగడం అవన్నీ నాకు మళ్ళీ లేజీగా అయిపోతుందని అప్పుడే వంట చేసినప్పుడే నేను గిన్నెలన్నీ కడిగేసుకుంటాను. నాకైతే ఫ్రీగా అనిపిస్తుంది అన్నమాట. నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు యాక్చువల్గా. ఆకలేస్తుంటే ఇంకా జామకాయ ఉంది కదా, మా వారు తెచ్చారు. సో అది వాష్ చేసుకొని తింటున్నాను అనమాట. చాలా స్వీట్ ఉన్నాయి, బాగున్నాయి. తినుకుంటూ టీవీ చూస్తున్నాను. సో బోసిగా ఉందని చెవులో వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ చేంజ్ చేశాను అనమాట. స్టడ్స్ ఇవి సిల్వర్ అండి. స్టోన్స్ పెట్టుకొని చాలా రోజులైందని పెట్టుకున్నాను ఈరోజు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వ్యాక్యూమ్ క్లీన్ చేసుకోవాలని. సోఫా సెట్ చాలా రోజులు అయిపోయిందండి. ఎప్పుడో వరలక్ష్మి వ్రతానికి చేశాను. చాలా డస్ట్ పట్టేసింది, డస్ట్ వచ్చేస్తుంది. మా బాల్కనీ నుంచి, సైడ్ బాల్కనీ నుంచి చాలా డస్ట్ వచ్చేస్తుంది. పాప ఉంది కదా, సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు కుదిరింది అనమాట. తర్వాత సాయంత్రం ఇలా వ్యాక్యూమ్ క్లీన్ చేసుకున్నాను. సోఫాస్ అన్నీ చాలా బాగా రిఫ్రెషింగ్గా అనిపించింది నాకైతే. మొత్తం క్లీన్ చేశాను సోఫాస్ అన్నీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. మొత్తం సైడ్ టేబుల్ కూడా చాలా డస్ట్ పెట్టేసింది. మొత్తం అంతా క్లీన్ చేశాను. అది దాని మీద ఉన్న క్లాత్ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి చాలా బాగా చేశానండి. రిఫ్రెషింగ్గా అనిపించింది తర్వాత నాకు. సో ఇలా క్లీన్ చేసుకుంటున్నాను మెల్లగా. వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.
వీడియోస్ అనేవి లాంగ్ వీడియోస్ అనేవి వీక్లీ వన్స్ పోస్ట్ చేస్తాను. షార్ట్ వీడియోస్ వీక్లీ 2-3 టైమ్స్ పోస్ట్ చేస్తుంటాను నేను. వీడియోస్ నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది, మీరు చూసేయచ్చు ముందుగానే వీడియోస్. ఆ తర్వాత టైం వచ్చేసి 5 అయిందండి. టీ పెట్టే టైం అయిందనేసి టీ పెడుతున్నాను. పాలు బయట నుంచి తీసి అలా పక్కన పెట్టి టీ పెట్టేస్తున్నాను. ఇక్కడేమో క్యాండిల్ ఉందని క్యాండిల్ వెలిగించాను. చాలా ఫ్రేగ్రెన్స్ అయితే బాగుంటుందండి, లావెండర్ ఫ్రేగ్రెన్స్. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, రిఫ్రెష్ అవుతుంది. పాప కూడా ఫుడ్ ఫీడ్ చేయాలి. ఇప్పుడు స్నాక్ లాగా బాదం పౌడర్ పాలలో కలిపి మిక్స్ చేసి పెడతాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సో అంతే అండి, వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ గైస్.